హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం అప్పుడప్పుడు గ్యాప్ తీసుకొని రెగ్యులర్గా కంటెంట్ పెట్టకపోయినా కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. సో ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినేసేద్దాం ఎద్దనపుడి సులోచన రాణి గారు ఎంతో అందంగా రాసిన కలల కౌగిలి. ఈ స్టోరీని మీరు ఇప్పుడే గనక వింటున్న వారైతే ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు అంతకు ముందు ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటే ప్లేలిస్ట్ లో మీకు అంతకు ముందున్న స్టోరీస్ తర్వాత ఇప్పుడు స్టోరీస్ అన్నీ ఉంటాయి. సో ప్లీజ్ డూ ఫాలో దట్. అండ్ ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కలల కౌగిలి. స్టోరీని పూర్తిగా వినండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎద్దనపుడి సులోచన రాణి గారి రచనా శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది, అది మీకు అందరికీ తెలుసు. ఈ అందమైన స్టోరీని వినేసేయాలంటే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీ స్టార్ట్ చేయాల్సిందే. దాదాపు గంటన్నర తర్వాత బయట ఆగిన కారులో నుంచి భారతి దిగింది. భారతి, రంగా ఇద్దరు దాదాపు 20 సంవత్సరాలున్న అమ్మాయిని బలంగా రెక్కలు పట్టి కారులో నుంచి దింపి లోపలికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఒంటి మీద స్ప్రో లేనట్టు వేళ్లాడిపోతోంది. ముదురు నీలం రంగు షిఫాన్ చీర కట్టుకుంది. జుట్టు భుజాల వరకు కత్తిరించుంది. చేతి గోళ్లకి కాలిగోళ్లకి రంగుంది. పెదవులకి లిప్స్టిక్ ఉన్నా అది చెదిరిపోయి అసహ్యంగా కనిపిస్తోంది. మత్తులో కళ్ళు మూతలు పడిపోతున్న అమ్మాయి నిశ్శబ్దంగా లేదు, ఒకటే మాట్లాడుతోంది. సుధా, నా సుధా, రా, ఎక్కడున్నావు? డాడీ, సుధాకర్ ఎక్కడా? నేను వెళ్తాను, నన్ను వెళ్ళనీయండి డాడీ, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, నన్నెవరూ ఆపలేరు అని ఒక రకంగా అరుస్తోంది, ఏడుస్తోంది. తనని పట్టుకోబోతున్న భారతిని, రంగాని బలంగా దూరంగా తోసేసి తను బయటకు వెళ్లిపోబోయింది. ఒక్కడుగు సరిగ్గా వేయలేక రెల్లుగడిలో ఊగిపోతోంది. నీలు, ఏంటిది? రామ్మా, లోపలికి రా, భారతి లాలనగా అంది. నా సుధాకర్ ఎక్కడున్నాడా? ఉన్నాడు. నిజంగానే ఆ గదిలో నీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఏదే, ఎక్కడా? అంత మత్తులోనూ ఆ పేరు తారక మంత్రంలా పనిచేసినట్లుగా ఆ గది వైపు నడిచింది నిర్మల. ఆ గదిలోకి అడుగు పెట్టగానే భారతి గబాల్న ఆ గది తలుపులు గడియ పెట్టేసింది. నిర్మల లోపల నుంచి గది తలుపులు బాధేసింది. సుధా ఏరి, నా సుధా ఏరి, తలుపులు తెరు, చంపేస్తా, తలుపులు తెరువు. కాళ్లతో చేతులతో తన్నసాగింది. భారతి గాఢంగా నిట్టూర్చింది. ఏమిటోనమ్మా ఈ అమ్మాయి గారితో ఈ గోల, అయ్యగారు చూడబోతే ఆ బాధ అన్నాడు రంగా. ఏం చేస్తాను రంగన్నా, అయినా వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు విసుక్కుంటే ఎలా? వాళ్ళకి ఎవరున్నారు అంది. అంటుండగానే భారతి కళ్ళు చెమర్చాయి. భారతికి చెప్పలేనంత అలసటగా అనిపించింది. ఉసూరుమంటూ తన గదిలోకి అడుగుపెట్టింది. విసుక్క, చిరాక ఆ గదిలోకి అడుగుపెట్టిన భారతికి అక్కడ కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతను చీర రెపరెప వినగానే పుస్తకంలో నుంచి తలెత్తి చూశాడు. గుమ్మంలో భారతి నిలబడుంది. అక్కడ అతని చూడగానే ఆశ్చర్యానందాలతో తలమునకలవుతున్నట్టుగా సత్యు అనటం ఏమిటి, రెండంగల్లో అతనికి దగ్గరగా పరిగెత్తుకు రావడమేమిటి అంతా క్షణాల్లో జరిగిపోయింది. అతను లేచి నిలబడ్డాడు. ఎంతసేపైందొచ్చి? అతను గడియారం చూసుకున్నాడు. 8 గంటలకొచ్చాను, ఇప్పుడు 9:30 అయింది, అంటే గంటన్నరన్నమాట. మై గాడ్, గంటన్నర సేపు నుంచి నాకోసం ఎదురు చూస్తున్నావా? సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, గబగబా అంది. అతను అమ్మాయిని గడ్డం పట్టి సున్నితంగా ఎత్తాడు. చూడు, లవ్ మీన్స్ నెవర్ టు సే సారీ. భారతి అతని వైపు చూసింది. అతని కళ్లల్లో రవ్వంత కూడా కోపంగాని చిరాకుగాని ఛాయమాత్రంగా కూడా లేనేలేవు. భారతికి గుండెల మీద నుంచి కొండంత భారం దించుతున్నట్లుగా అయింది. ఒక్కసారిగా తన బట్టల వైపు చూసుకుంది. సాయంత్రం అతనితో కలిసి సినిమాకి వెళ్దామని కట్టుకున్న మల్లె పువ్వు లాంటి చీర నలిగిపోయింది. జడలో పెట్టుకున్న పువ్వు వాడిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 6 గంటలకి ఎంతో సంతోషంగా ముస్తాబైపోతూ అద్దం చూసుకుంటూ సత్యజిత్ ఈ చీరని ఎంత ఇష్టపడతాడో ఆలోచిస్తూ ఊరిపంగా చూస్తున్నప్పుడు ఇంతలో మావయ్య గదిలో నుంచి పెద్దగా కేకలు వినిపిస్తే పరిగెత్తింది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఊపిరాడలేదు. కనీసం సత్యజిత్ కి ఫోన్ చేద్దామన్న వీలు చిక్కలేదు. హోటల్లో గలాబా చేస్తున్న నిర్మల ఒక పట్టాన ఇంటికి రాలేదు. నిర్మలను తీసుకురావటం ఎంతో కష్టమైంది. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? బోర్ కొట్టలేదు? అతను నవ్వాడు. ఆ నవ్వు ఎంతో మధురంగా ఉంది.
ఆ కళ్ళు స్నేహంగా ప్రేమమయంగా ఉన్నాయి. ఇష్టమైన వాళ్ల కోసం ఎదురు చూడటంలో ఎంత తీయటి బాధుందో ఈ రోజు అనుభవమైంది. అతను చేతివాచి చూపిస్తూ అన్నాడు. 6 గంటలకి రెడీ అయ్యాను. నువ్వు రాలేదు. ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తలేదు. 8 గంటల వరకు చూసి బయలుదేరొచ్చేశాను. నువ్వు హోటల్కి నిర్మలం తీసుకురావటానికి వెళ్ళావని వంటామె చెప్పింది. ఇంక చేసేదేముంది? ఈ గదిలో కూర్చున్నాను. ఒకసారి వెళ్ళి నీ మంచం మీద పడుకున్నాను. కాస్త అలికిడైతే నువ్వేనేమో అని లేచి చూశాను. చివరికి ఈ పుస్తకం పట్టుకుని నువ్వు రాత్రి 12 గంటల వరకు రావు, అందుకని ఇప్పుడే వేగిరపడుకు అని మనసుకి నచ్చి చెప్పుకుని పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. అమ్మగారిప్పుడు ఏం చేశారు? అమ్మగారు ఇప్పుడు ఏం చేశారు? అతను గబాల్న భారతిని 2 చేతులతోనూ ఎత్తేశాడు. భారతికి ఎంతో హాయిగా అనిపించింది. అతని ఛాతికి చెంప ఆనించి కళ్ళు మూసుకుంది. నేను ఎంత అదృష్టవంతురాలనో కదూ, నీలాంటి మంచి వ్యక్తి మనసులో చోటు చేసుకున్నాను అంది. అదృష్టవంతురాలివా? నాకంటే మాత్రం కాదు. ఈ మెరుపు తీగ రాకతో నా జీవితమే మారిపోయింది. దింపు, నీ కాఫీ కల్పిస్తా. కాఫీ ఎవరికి కావాలట? సరే, భోజనం ఉందేమో చూస్తా. బహుశా ఉండదు, ఎందుకంటే నేను నీతో కలిసి హోటల్లో తిందామని అనుకున్నాను. నిర్మల ఎలాగో ఇంట్లో తిందు. మామయ్యకి ఒంట్లో బాగాలేదు, అందుకని వంట మనిషిని వంట చేయొద్దన్నాను. ఓకే, డోంట్ వరీ. పద, బయటికెళ్ళి ఎక్కడైనా తిందాం. అతను భారతిని దింపాడు. 2 అడుగులు వేసిన భారతి అప్పా అంటూ పాదం ఎత్తింది. ఏమైంది? తెలీదు, ఇంత క్రితం నుంచి నొప్పి పుడుతోంది. అతను మోకాలి మీద కూర్చుని భారతి పాదం ఎత్తి మోకాలి మీద ఆనుంచుకొని చూశాడు. అరికాలులో గాజు పెంకు విరిగి ఉంది. బాగా గాయమై ఉంది. మై గాడ్, గాజు పెంకో? గాజు పెంకా? అవును. భారతి క్లుప్తంగా మామయ్య గదిలో డాక్టర్ వచ్చినప్పుడు జరిగిన గలాబా చెప్పింది. నువ్వు చూసుకోలేదా? అతను అప్పటికప్పుడు భారతిని కుర్చీలో కూర్చోపెట్టి ఎలాగో శ్రమపడి లావు సూదితో ఆ గాజు పెంకుని బయటికి లాగాడు. రక్తం బాగానే వచ్చింది. అతను దానికి కట్టుకట్టాడు. టైం చూస్తూ, ఇప్పుడు డాక్టర్ ఎవరూ ఉండరు. రేపు వెళ్ళు, మందు వేయించుకో, అశ్రద్ధ చేయకు అని అన్నాడు. భారతి మంచం మీద పడుకుంది. అతను బజారుకెళ్లి బ్రెడ్, మిల్కు తెచ్చాడు. పాలల్లో బ్రెడ్ ముక్కలు వేసి చెంచాతో ఒక్కొక్కటి తీసి తినిపించాడు. భారతి హఠాత్తుగా అతని భుజం మీదికి ఒరిగి, మన పెళ్ళెప్పుడు అని అంది. నువ్వే చెప్పాలి. నేను గ్రీన్ సిగ్నల్ చూపి 2 నెలలైంది. నువ్వే నిర్మలకి మతిస్థిమితం లేదు, మామయ్యకి ఒంట్లో బాగోలేదు అంటూ వాయిదా వేస్తున్నావు. భారతి ఆలోచనల్లో పడ్డట్టు చూస్తూ ఉంది. నిజమే సత్యు. మావయ్య, నిర్మల అలా బాధల్లో ఉన్నప్పుడు నేనెలా ఆనందంగా పెళ్లి చేసుకోను? నీకు తెలుసుగా, మావయ్య అన్నా నిర్మలన్నా నాకెంత ప్రాణమో. మావయ్య నన్ను క్షణం విడిచి ఉండలేడు అని అంది. నాకు తెలుసు, అందుకే నేను ఒత్తిడి పెట్టడం లేదు. నీకుగా నువ్వు ఆనందంగా వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తున్నా. భారతి తల నిమురుతూ అన్నాడు. నీకింత ఓపిక ఎలా ఉంటుందా అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను. నీ మీద ఉన్న ఇష్టమే నాకా ఓపికను తెచ్చిపెడుతుందేమో అన్నాడు అతను. సత్యజిత్ అంటే భారతికి అందుకే చెప్పలేనంత ఇష్టం. అతను ఎంతో సాత్వికుడు, అనురాగమూర్తి. అతని ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెక్కు చెదరదు. ఎలాంటి విషయాన్నైనా నిర్వికారంగా తీసుకోగల సామర్థ్యం అతనిలో ఉంది. అందుకే భారతికి అతనంటే ఎనలేని ప్రేమాభిమానాలు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ తో మీ సపోర్ట్ ని నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. Until then, take care and have a nice day.